హాయ్ ఫ్రెండ్స్. నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. తనకి రోజ్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టమనమాట. తన గార్డెన్ మొత్తం రోజ్ ప్లాంట్సే పెట్టిద్దెప్పుడు. అలాగే ఇగోండి ఇక్కడ వేసింది కదా! ఇది బేబీ పింక్ కలర్ అనమాట. హైబ్రిడ్ రోజ్ అనమాట ఇది. బేబీ పింక్ కలర్. చాలా అంటే చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి చెట్టుకి. చాలా ఎండిపోయినాయి. చూడండి ఎంత బాగుందో చెట్టు. ఇంకా మరి ఇదేం చెట్టో నాకు అర్థం కాలేదండి. మీకేమైనా తెలిస్తే క్రింద కామెంట్ చేయండి. ఈ ఫ్లవర్స్‌ని ఏమంటారో నాకు తెలవదు. తనకు కూడా తెలవదంటండి. కలర్ బాగున్నాయని ఈ ట్రీ కొనుక్కొనొచ్చి ఏసిందనమాట. ఇది హైబ్రిడ్ గులాబీనేనండి. పింక్ కలర్. డార్క్ పింక్. చాలా అంటే చాలా బాగున్నాయండి ఫ్లవర్స్. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చాలా బాగున్నాయి. ఇది హైబ్రిడ్ గులాబీ అండి. రెడ్ కలర్ అన్నమాట ఇది. డార్క్ రెడ్. హైబ్రిడ్ గులాబీ ఇక్కడ చిన్నదుంది గదా! ఇదేమో నాటు గులాబీ. ఇక్కడ చూపించేది నేను. ఇది నాటు గులాబీ. ఇది పింక్ కలర్ ఉందండి. కానీ మనకిక్కడ చూస్తే రెడ్ కలర్‌లా కనపడుతుంది. కానీ పింక్ కలర్ అన్నమాట ఇది. ఈ చెట్టు గూడా చాలా అంటే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. ఇది చిన్న చెట్టు హైబ్రిడ్ గులాబీ. ఇది రెడ్ కలర్. ఈ గులాబీ రెడ్ కలర్ అండి. నాటు గులాబీ చూడండి. కానీ నాటు గులాబీ మొక్క మాత్రం వేసుకుంటే చాలా అంటే చాలా పూలు పూస్తదండి. అందంగా కూడా ఉంటుంది. ఇది కొమ్మేనండి. కొమ్మే నాటిందంట. బ్రతికింది. చాలామంది కొమ్మ పెడితే నాటుకోదు అంటారు కదా! ఇది వేరే వాళ్ళ ఇంటి దగ్గర కొమ్మ తీసుకొచ్చి నాటిందంట. అది బతికిందండి. అంత పూలు పూస్తుంది. ఇదైతే ఈ మొక్క అయితే కొనుక్కొచ్చిందంట. 40 రూపీసో ఏమో అయిందంట. కానీ బాగా పూస్తాయంటండి పూలు మాత్రం. ఈ చెట్టు కూడా కొనుక్కొనొచ్చిందంట. ఇక్కడ ఒక నాటు గులాబీ చెట్టు ఉందండి. ఇది కూడా కొమ్మే నాటిందండి. మంచిగా బ్రతికింది. చూడండి ఎన్ని పూలున్నాయో. ఇంకా నేను వీడియో తీయడానికి ముందు చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి. ఇక్కడ ఫంక్షన్‌కి వచ్చిన వాళ్ళు చాలామంది కోసుకున్నారు ఆ ఫ్లవర్స్ అన్నీ. ఇదిగోండి ఈ చెట్టు చూపించాను గదా! ఈ చెట్టుని ఏమంటారో తెలవదండి. ఈ ఫ్లవర్స్‌ని ఏమంటారో తెలవదు. మీకు గాని తెలిస్తే క్రింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇటు మొత్తం పొలాలున్నాయండి. ఈ సీనరీ మాత్రం చాలా అంటే చాలా బావుంటుంది. ఈవినింగ్ టైంలో అయితే అసలు అటు సైడు చాలా బావుంటుంది. ఇది మామిడి చెట్టండి. బట్ ఇంకా కాయలు కాయలేదు. ఈ సమ్మర్‌లో కాస్తాయేమో చూడాలి. ఇంకా చాలా చెట్లుండేయండి. కానీ నరికేశారు మొత్తం. ఇంకా తీసేసి మళ్ళీ మట్టి కొత్తగా వేసి వేరే కొత్త మొక్కలు వేశారనమాట. ఇవి గులాబీనేనండి. నాటు గులాబీ. చూడండి ఒక్కొక్క పువ్వయితే అసలు ఎంతంటే అంతుంది. వాటిని చూస్తుంటేనే చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే. చాలా హ్యాపీగా ఫీలయ్యాను. వాటిని అలా చూస్తూ ఉండాలనిపించింది. కామన్‌గా నాకు రోజ్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టమండి. పూల మొక్కలంటే చాలా ఇష్టం. అది అసలు నేను మాటల్లో చెప్పలేను. అంత ఇష్టమనమాట. మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.